నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. ముందుగా హెడ్లైన్స్. ఎయిర్ ఇండియా AI-171 విమాన తోక భాగంలో మరో మృతదేహం లభ్యం. నీటి యూజీ ఫలితాలు 100 లోపు ర్యాంకులతో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. కేసీఆర్కు రెండో రోజు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు. గద్దర్ ఫౌండేషన్కు 3 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం చేయూత. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సాయంత్రం గద్దర్ సినీ అవార్డుల ప్రదానం. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో తోక భాగంలో మరో మృతదేహం లభ్యమైంది. దొరికిన మృతదేహం ఎయిర్ హోస్టెస్ గా గుర్తించారు అధికారులు. గుజరాత్లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఇక ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శనివారం ఉదయం శిథిలాలను తొలగిస్తుండగా విమానం తోక భాగంలో ఒక మృతదేహాన్ని గుర్తించారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుండి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొంత సమయానికి విమానాశ్రయం సమీపంలో మెడికల్ కళాశాల భవనం వద్ద కుప్పకూలిపోగా దాదాపుగా విమానం మంటల్లో కాలిపోయింది. కానీ విమానం తోక భాగం మాత్రం మెడికల్ కళాశాల భవనంపై చిక్కుకుపోయింది. శనివారం ఉదయం విమానం శిథిలాలను తొలగిస్తుండగా ఒక మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. అది విమానంలో విధులు నిర్వర్తించిన ఎయిర్ హోస్టెస్ గా ఒకరి మృతదేహంగా అధికారులు వెల్లడించారు. MBBS, BDS వంటి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. ముందు ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం ఉదయం విడుదల చేసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే తుది ఫలితాలను NDA రిలీజ్ చేసింది. అభ్యర్థులకు మెయిల్స్ ద్వారా స్కోర్ కార్డులు అందుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఫలితాల్లో రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. మధ్యప్రదేశ్కు చెందిన ఉత్కర్ష్ అవధియా 2వ ర్యాంకు, మహారాష్ట్రకు చెందిన క్రిషాంక్ జోషి 3వ ర్యాంకు, ఢిల్లీ NCTకి చెందిన మృణాల్ కిషోర్ జూ 4వ ర్యాంకు, అవికా అగర్వాల్ 5వ ర్యాంకు సాధించారు. నీటి యూజీ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు టాప్ 100లో పలు ర్యాంకులను సాధించారు. జీవన్ సాయి కుమార్ 18వ ర్యాంకు, షణ్ముఖ నిషికాంత్ అక్షింతల 37వ ర్యాంక్, M వరుణ్ 46వ ర్యాంక్, వై షణ్ముఖ్ 48వ ర్యాంక్, విదిశా మాజీ 95వ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఇక ఏపీకి చెందిన కార్తిక్ రామ్ కిరీటి 19వ ర్యాంకు, కొడవటి మోహిత్ శ్రీరామ్
56వ ర్యాంక్, దేశన సూర్యచరణ్ 59వ ర్యాంక్, పి అవినాష్ 64వ ర్యాంక్, వై సమీర్ కుమార్ 70వ ర్యాంక్, టి శివమణిది 92వ ర్యాంకు సాధించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 33 ప్రభుత్వ మెడికల్, 2 డీమ్డ్, 29 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. వీటిలో మొత్తంగా 8,515 ఎంబీబీఎస్ సీట్లున్నట్టు సమాచారం. ఇక మే 4వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ పరీక్షకు 20,80,000 మందికి పైగా విద్యార్థులు హాజరైనట్టు తెలుస్తోంది. వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డీబీటీ, నాన్ డీబీటీ మొత్తం కలిపితే 4,58,360.43 కోట్ల ప్రయోజనం చేకూర్చి మేనిఫెస్టోని అద్భుతంగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎన్నో వాగ్దానాలు చేశారు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, 143 హామీలు అన్నాడు. ఏమి నెరవేర్చామంటే బుస్ ఏమీ లేదు. అదేమంటే ఇప్పుడు 13,000 అని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. దానిలో కూడా దగా, మోసం తప్ప మరొకటి లేదు. ఎక్కడ దొరికితే అక్కడ లెక్కలు తప్పులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ అంటున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మందికి ఇచ్చేసాయంట, ఈయన తక్కువ మందికి ఇస్తా అంట, దీనిలో దొంగ లెక్కలు ఉన్నాయంట. ఆయనకే అర్థం కావట్లేదంట. సంవత్సరం అయినా కూడా అర్థం కావట్లేదంట. మరి సంవత్సరం అయినా కూడా నీకు అర్థం కాకపోతే ఎందుకయ్యా నువ్వు మంత్రి? నాకు అర్థం కాలేదు. ఎంతో పెద్ద పరివారం ఉంటుంది కదా ఎడ్యుకేషన్ మినిస్టర్గా. 12 మాసాలైనా నీకు అర్థం కావట్లేదంటే నువ్వు ముద్దబ్బాయి అని అర్థం. అదేమంటే అంతకు ముందు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద, దాని మీద, దీని మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి చేస్తున్నారు. ఇకపోతే సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి చూద్దాం. చంద్రబాబు నాయుడు అన్నీ అయిపోయినాయి, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నాలిక మందం అని కోస్తున్నాడు కదా. ఆడబిడ్డ నిధి పథకం, అయ్యా నువ్వు చెప్పిందేగా, మేమేం అడగలేదుగా, ప్రజలేం అడగలేదుగా. ఆడబిడ్డ నిధి ప్రకారం 18 ఏళ్ళు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 1.80 కోట్లు మంది ఉన్నారు. వీరికి నెలకు 1,500 రూపాయలు చొప్పునిస్తే 18,000 సంవత్సరానికి ఇవ్వాలి. హామీ ఇచ్చావు, నువ్వు ఇచ్చిన హామీనే. దీని ప్రకారం 32,400 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం ఇవ్వాలి నువ్వు ఆడబిడ్డ నిధి కింద. ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, 32,400 కోట్లు ఎగనామం పెట్టావుగా. ఒక సంవత్సరం ఎగనామం పెట్టావు, మళ్ళీ ఇప్పుడు తుస్సు ఏమీ లేదు. ఇంత దీని మాటే లేదు. అదేమంటే మేము అన్ని సూపర్ 6 అమలు చేశాం, ఎవరు మాట్లాడటానికి లేదు, మాట్లాడితే ఊరుకోను అని డప్పాలు కూస్తున్నావు. ఇంకపోతే దీపం పథకం అంట, సప్పగా ఆరిపేశారు దీపం పథకాన్ని. దీపం పథకం ప్రకారం చూస్తే లెక్కల ప్రకారం, నేనేమి లెక్కలు లేకుండా రాజకీయంగా ఏదో అవాకులు చవాకులు పేలాలని అనుకోవడం లేదు. 1,59,000 1,59,20,000 గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 1,29,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి 3 సిలిండర్లు ఇస్తా అన్నావు. ఒక్కొక్క సిలిండరు 855 రూపాయలు. ఈ 3 సిలిండర్లు ఇస్తే ఎంత ఖర్చు పెట్టలేయా నువ్వు చంద్రబాబు నాయుడు గారు? 4,083.48 కోట్లు అవసరం. కానీ తొలి ఏడాది 865 కోట్లు ఇచ్చావు. మొదటి సంవత్సరం 865 కోట్లు ఇచ్చావు. ఎంత ఇవ్వాలి? 4,083.48 కోట్లు ఇవ్వడానికి బదులు
కేవలం ఒక్క సిలిండర్ ఇచ్చి 865 కోట్లు ఇచ్చి దీపం పథకం అయిపోయింది అన్నావు. ఎంత ఎగ్గొట్టావు? 3218.48. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం వైద్య పరీక్షల నిమిత్తం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ ఆరోగ్య తనిఖీలలో భాగంగా ఆయన వరుసగా రెండో రోజు ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం కూడా ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లడం చర్చనీయాంశమైంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఆసుపత్రికి వచ్చిన కేసీఆర్ దాదాపు గంట సేపు అక్కడే ఉన్నారు. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్, ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్ నాగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపారు. అయితే ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేసినట్టు సమాచారం. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. కేసీఆర్ గారు మళ్ళీ ఆసుపత్రికి వెళ్లడం జరిగింది. నిన్న 2:30 గంటలకి వెళ్తే మళ్ళీ ఇప్పుడు ఇవాళ కూడా వైద్య చికిత్సలు చేసుకోవడం జరిగింది. అసలు ఏమైంది? తన ఆరోగ్య విషయాలేంటి? శ్రవంతి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ శనివారం వైద్య పరీక్షల కోసం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లడం జరిగింది. సాధారణ ఆరోగ్య తనిఖీలో భాగంగానే ఆయన వరుసగా రెండో రోజు కూడా ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం కూడా ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన విషయం అంతే తెలిసింది. అయితే మధ్యాహ్నం 2:30 గంటలకు ఆసుపత్రికి వచ్చేటువంటి కేసీఆర్ దాదాపు గంటన్నర సేపు అక్కడ ఉండి వైద్య పరీక్ష నిర్వహించింది. అయితే నిన్న చేసినటువంటి వైద్య పరీక్షలు దాంట్లో తనకు సాధారణంగానే ఆరోగ్యం బాగుందని చెప్పేసి వైద్యులు చెప్పడం జరిగింది. తనకు అలాగే కొన్ని సూచనలు చేయడం జరిగింది. అయితే ఈ రోజు కూడా మళ్ళీ రెండోసారి వైద్య పరీక్షల కోసం ఈ రోజు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఏఐజీ ఆసుపత్రి చైర్మన్, ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులైనటువంటి డాక్టర్ నాగేశ్వరరెడ్డి పర్యవేక్షణ లోపల కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే తనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ రెగ్యులర్ కూడా తన వయసు సుమారు 65 సంవత్సరాలు పైగా ఉండడం వల్ల రెగ్యులర్ కూడా చెకప్ చేస్తూ ఉంటారు వైద్యులు. అయితే రెగ్యులర్ చెకప్ లో భాగంగానే తను ఏఐజీ హాస్పిటల్కి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించుకోవడం జరిగిందని తెలుస్తా ఉంది. శ్రవంతి, థ్యాంక్ యూ ప్రసన్న. దివంగత గద్దర్ సేవలను గౌరవిస్తూ ఆయన ఆశయాలను సజీవంగా ఉంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధుల కేటాయింపునకు ఆమోదముద్ర వేశారు. గద్దర్ భావజాలాన్ని పరిరక్షించడం, ఆయన ఆలోచనలు, సాంస్కృతిక ప్రభావంపై పరిశోధనలను ప్రోత్సహించడం
ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను గద్దర్ ఫౌండేషన్ చేపట్టే వివిధ కార్యక్రమాలను వినియోగించనున్నారు. ముఖ్యంగా గద్దర్ స్ఫూర్తిని కొనసాగించే పరిశోధన కార్యక్రమాలు, ఆయన స్మారకార్థం చేపట్టే ప్రాజెక్టులు, గద్దర్ జయంతి వంటి కార్యక్రమాల నిర్వహణకు ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడనుంది. ఇక గద్దర్ రచించిన పాటలు, ఆయన చేసిన పోరాటాలు, అందించిన సృజనాత్మక సందేశాన్ని భవిష్యత్తు తరాలకు చేరవేయాలనేదే ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ అణగారిన వర్గాల హక్కుల కోసం గద్దర్ చేసిన నిరంతర పోరాటానికి గుర్తింపుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక గద్దర్ తన జీవితాంతం కుల వివక్ష, సామాజిక అన్యాయాలపై తన గళాన్ని బలంగా వినిపించారు. తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక విభాగంలో ఆయన పోషించిన పాత్ర అత్యంత కీలకమైంది. తన పాటలు, ప్రసంగాల ద్వారా సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యాన్ని రగిలించడంలో గద్దర్ ముందున్నారు. 2023 ఆగస్టులో ఆయన మరణం ఒక శకనానికి నాంది పలికినట్టయింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దర్ సినిమా అవార్డులను ప్రదానం చేయనుంది. తెలంగాణ చలనచిత్ర రంగానికి గుర్తింపు కల్పిస్తూ 2024లో విడుదలైన చిత్రాలకు గద్దర్ అవార్డులు ప్రకటించగా, గత 10 ఏళ్లలో వచ్చిన చిత్రాల నుంచి ప్రతి ఏడాది 3 ఉత్తమ చిత్రాలకు అవార్డులు ప్రభుత్వం ఇవ్వనుంది. అవార్డుల ప్రదానోత్సవం సాయంత్రం హైటెక్స్ వేదికగా జరగనుంది. గద్దర్ సినీ అవార్డుల వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక ముఖ్య అతిథులు విజేతలకు గద్దర్ అవార్డుల ప్రదానం చేయనున్నారు. ఉత్తమ చిత్రంగా కల్కి, ద్వితీయ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్, తృతీయ ఉత్తమ చిత్రంగా పొట్టేలు సినిమా గెలుపొందారు. ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు, ఉత్తమ సామాజిక చిత్రం కమిటీ కుర్రాళ్లు, ఉత్తమ హెరిటేజ్ ఫిలిం రజాకర్, ఉత్తమ నూతన దర్శకుడు యదువంశీ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, ఉత్తమ దర్శకుడు నాగశ్విన్, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేదా థామస్ బహుమతులను ప్రదానం చేయనున్నారు. మరిన్ని వార్తల విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.